చేస్తానా పని. డాక్యుమెంట్ రైటర్ల సమస్యలు వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తా, మీ సమస్యను పరిష్కరిస్తా, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ. డాక్యుమెంట్ రైటర్ల పెండౌన్ జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆర్ఎస్కే సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి నిరసిస్తూ జిల్లాలోని దస్తావేజుల లేఖల సోమవారం నుండి పెండౌన్ కార్యక్రమం చేపట్టారు. దస్తావేజుల లేఖల సంఘం అధ్యక్షుడు మేపర్తి హరిబాబు, జిల్లా అధ్యక్షుడు నరసింహారావు, నాగేశ్వరరావు, పఠాన్, నాయబ్ రసూల్ ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కి సంఘం సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ ప్రభుత్వం స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటు పరం చేసి ఆర్ఎస్కేలు ఏర్పాటు చేయడంలో తమ జీవనోపాధి పోతుందని పేర్కొన్నారు. వృత్తిలో ఉంటున్నామని ఆర్ఎస్కేలు ఏర్పాటు తమ కుటుంబాలు రోడ్డును పడతాయని అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రవేశపెడుతున్న పీపీపీ విధానంలో ప్రజలకు సంబంధించి డేటా అంతా ప్రైవేటు పరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్తానని వాళ్లకి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు. హరిబాబు అన్న డాక్యుమెంట్ రైటర్ రండి. ఓకే సార్. ఈరోజు లేఅవుట్ దస్తావేజు లేకుండా 30 సంవత్సరాల నుంచి మేము రిజిస్టర్ ఆఫీస్ కాడ దస్తావేజులు రాస్తూ బతుకుతున్నాము. ఈ విధానాన్ని మన గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ అన్నట్టుగా ఆర్ఎస్కే విధానాన్ని సులభతరం, సౌలభ్యం అని ప్రజలకి ఒక కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చారు. దానివలన మా వృత్తికి భంగం కలుగుతుందని అనేది మేము నిన్నటి నుంచి అనగా 27/2026 నుంచి 31/7/2026 తేదీ వరకు నిరవధికంగా పెండౌన్ కార్యక్రమం మా రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం వారికి పిలుపున్నారు. మేము ధర్నా అంటే పెండౌన్ కార్యక్రమం చేస్తున్నాము. దాని విషయమై ఈరోజు రెండో రోజు మా యొక్క జీవన భృతిని గురించి, మా సమస్యల గురించి మా గౌరవనీయులైనటువంటి మా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి వినతి పత్రాన్ని ఇవ్వడానికి వచ్చాము. వారు సానుకూలంగా స్పందించి నేను మాట్లాడి లోకేష్ బాబు గారితో మాట్లాడి మీకు తగిన విధంగా మిమ్మల్ని తీసేయకుండా మీకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేస్తాను అని హామీ ఇచ్చి ఉన్నారు.